ఓకే. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. డీటెయిల్డ్గా దాని గురించి మాట్లాడుకుందాం. ఏజ్ కానీ జాబ్ ప్రొఫైల్, శాలరీస్ మొత్తం డీటెయిల్స్ అయితే మనం నోటిఫికేషన్లో ఏదైతే అబ్జర్వ్ చేయాలో అవన్నీ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ దాని తర్వాత బెస్ట్ జోన్ ఏది పెడితే బాగుంటుంది, అండ్ తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టాలి, వేకెన్సీస్ అన్నీ మాట్లాడుకుందాం. అంటే అవి ఈ వీడియోలో కాదు, సెపరేట్గా దాన్ని అనలైజ్ చేసి పర్టికులర్గా మాట్లాడాల్సి ఉంటుంది. ఏదైతే మనం గ్రాడ్యుయేట్ ఎగ్జామ్కి కూడా చేసామో అదేవిధంగా ఇప్పుడు ఇందులో కూడా చేస్తాను, అండ్ జాబ్ ప్రొఫైల్స్ కూడా చేస్తాను. ఫస్ట్ అయితే వీడియో అయితే లైక్ చేసేయండి అందరూ మర్చిపోకుండా, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఒకసారి నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి చూసి. ఓకే, సో మనకి ఇట్లాగా డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇచ్చేశారు. సో ఇందులో ఇంపార్టెంట్ ఫస్ట్ మనం డేట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. 20/9 నుంచి మనకి డేట్ ఆఫ్ పబ్లికేషన్ అయితే ఆన్లైన్ ఓపెన్ ఎప్పటి నుంచి 21st రేపటి నుంచి అయితే ఓపెన్ ఉంటుంది. క్లోజింగ్ డేట్ చూసుకోండి 20th నెక్స్ట్ నెల అక్టోబర్కి అయితే 20th క్లోజింగ్ డేట్ ఉంది. నైట్ 12 o'clockకి క్లోజ్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా ఫీజు పేమెంట్ డేటు, మోడిఫికేషన్ విండోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత ఇంపార్టెంట్వి ఇందులో మనకి 4 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా. ఆ 4 రకాల పోస్టులు ఏంటో చూసుకుందాం. సో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ఏదైతే మీరు టీసీ అని చాలామంది నేను టీసీ అవ్వాలి బ్రో అని మనకు కామెంట్ చేస్తుంటారు కదా. సో మీరు టీసీ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ జాబ్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ లెవెల్ 3ది. దీనికి B2 స్టాండర్డ్స్ అయితే ఉంటాయి కంపల్సరీ. ఓకే. అండ్ నేను డీటెయిల్డ్గా మెడికల్ స్టాండర్డ్స్ గురించి అసలు ఏమేమి టెస్టులు చేస్తారని చేశాను, మీకు పైన ఐ బటన్లో ఇస్తాను. అండ్ వీడియో అయిపోయాక మీరు చూద్దరు కానీ నేను లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో చూపిస్తాను. ఓకే. ఏజ్ కూడా చూసుకుంటే నార్మల్గా 18 to 30 ఉంటుంది ఏజ్ లిమిట్. బట్ ఈసారి మనకి 3 years ఎక్స్ట్రా ఇచ్చి 18 to 33 ఇచ్చారు. వేకెన్సీస్ చూడండి, ఇది ఇయర్ లాగా ఉంది 2022 అంట. సో టోటల్ చూసుకుంటే 3445, చాలా తక్కువ వేకెన్సీస్. ఈవెన్ మనం గ్రాడ్యుయేట్ పోస్టులతో కూడా కంపేర్ చేస్తే చాలా తక్కువ అనమాట వేకెన్సీస్ అయితే. సో హోప్ఫుల్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పెరుగుతాయి. మిగతా నోటిఫికేషన్లకి ఎలా అయితే పెరిగిందో దీనికి కూడా అట్లా పెరుగుతుందని అయితే అనుకుంటున్నాము. బట్ అంటే అంత మనం చెప్పలేం కదా. సో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అలా ఉంది. మోస్ట్లీ పెరుగుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే కాంపిటీషన్ అలా ఉంటుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం అదే అనమాట. సో ఈసారి లాస్ట్ టైం కన్నా కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్గా అంతమంది ట్రై చేస్తుంటారు తక్కువ పోస్టులకి. సో నెక్స్ట్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంది, లెవెల్ 2 పోస్ట్ C2. సో ఎవరికైతే స్పెట్స్ ఉంటాయో వాళ్ళు మెయిన్గా టార్గెట్ చేయాల్సిన జాబ్స్ ఇవన్నమాట. అంటే ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళు, కొంచెం తక్కువ ఉంటే ఇది కూడా ట్రై చేయొచ్చు, టీసీ కూడా అవ్వచ్చు మీరు. ఓకే. వీటికి పోస్టులు చూడండి ఎంత తక్కువ ఉన్నాయి. ఇవి మళ్ళీ 21 RRBs కలిపి, అంటే జోన్ వైజ్ డివైడ్ చేస్తే చాలా తక్కువ పోస్టులు అయితే ఉంటాయి అనమాట. అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఏదైతే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంది కదా గ్రాడ్యుయేట్లో లెవెల్ 5ది, దానికి కింద అనమాట. దీని నుంచి అందులోకి ప్రమోషన్ వస్తుంది. ఓకేనా. సో ఇది చిన్న జాబులు అట్లా ఏం చూడొద్దు. ప్రమోషన్ వస్తే ఇవి కూడా మీకు దాంతో నెక్స్ట్ స్టెప్ అదే ఉంటుంది అనమాట. సో అంటే రైల్వేలో ఒక్కసారి వెళ్ళిపోతే డిపార్ట్మెంట్ త్రూ మీరు లెవెల్ 6 దాకా వెళ్ళడం పెద్ద కష్టమేం కాదు, లెవెల్ 6 లెవెల్ 7 వరకు. సో అదొకటి చూడండి. ట్రైన్స్ క్లర్క్ ఒకటి ఉంది, లెవెల్ 2 పోస్ట్, A3 కేటగిరీ. ఇది మెడికల్ వచ్చేటప్పటికి 72 పోస్టులు టోటల్ అయితే ఇవి పోస్టులు అయితే. ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏం మాట్లాడుకోవాలి మనం అంటే ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా. ఈ డేట్ లోపు మీకు క్లోజింగ్ డేట్ లోపు మీకు రిజల్ట్ కనుక వచ్చేస్తే, పబ్లిష్ అయిపోతే మీరు ఇది క్వాలిఫై మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఇది ఒకటి చూడండి. మీకు ఆర్ఆర్బి వన్స్ సెలెక్టెడ్, ఒకటి మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఒక జోన్ సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకుంటారు కదా, అది ఫైనల్ అనమాట. మీరు మార్చుకోలేరు దాన్ని.
అండ్ అలాగే మీరు ఆర్ఆర్బి మార్చుకోలేరు, ఈమెయిల్ ఐడి మార్చుకోలేరు, మొబైల్ నెంబర్ మార్చుకోలేరు. సో ఖచ్చితంగా ఏం చేస్తారంటే మీరు ఒక 7 days వెయిట్ చేయండి. టైం అయితే చాలా ఉంది కదా, ఒక 1 week వెయిట్ చేయండి. నేను డీటెయిల్ వీడియోస్ ఏదైతే గ్రాడ్యుయేట్కి ఎట్లా తెచ్చాను చూసారు కదా మీరు, బెస్ట్ జోన్ గురించి, బెస్ట్ పోస్టుల గురించి ప్రిఫరెన్స్ అది చూసుకుని అండ్ అప్లై ఎలా చేయాలో కూడా నేను డీటెయిల్ వీడియో ఎలా అయితే గ్రాడ్యుయేట్ చేశానో దీనికి చేస్తాను. మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోండి. సో దట్ మీకు తర్వాత చాలా రిగ్రెట్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేయమన్నాను కదా అని ఈ వీడియో మీరు ఒక నెల తర్వాత చూసి అప్పుడు వెయిట్ చేయొద్దు. ఇప్పుడు విషయం చెప్తున్నాను నేను. ఓకే, సో అది అండ్ తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ గురించి చెప్తున్నారు. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. 8th పాయింట్ ఇక్కడ ఏమంటున్నారు చూడండి. క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ద ప్రిస్క్రైబ్డ్ మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్ దే ఆర్ ఆప్టింగ్ ఫర్ ఇట్. అంటే మీరు ఏదైతే పోస్ట్కి సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ పోస్ట్కి తగ్గ మెడికల్ మీకు ఉండాలి ఖచ్చితంగా. ఏదైతే ఏ అయితే ఏ కానీ, B3 అయితే B2 అయితే B2, A3 అయితే అది మీరు దానికి ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది ఫస్ట్ ఉండాల్సిందే. ఒకవేళ ఉండకపోతే ఏంటి బ్రో అంటే ఆల్టర్నేట్ అపాయింట్మెంట్ షెల్ నాట్ బీ గివెన్. అంటే మీరు మొత్తం పాస్ అయ్యి అన్నీ అయిపోయి మెడికల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఆ మెడికల్ ఫస్ట్ పెట్టుకున్న దాని మెడికల్ లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇవ్వరంట. సో మీరు ప్రయారిటీ పెట్టుకునేటప్పుడు మెడికల్ దృష్టిలో పెట్టుకుని ప్రయారిటీ ఇవ్వండి మీది. ఓకేనా, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఎలాగో మనం నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ గురించి చెప్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడైనా రావచ్చంట. ఓకేనా, ఇదిగోండి చూడండి సిటీ అలొకేషన్ గురించి చెప్తున్నారు. వాళ్ళకి లాజిస్టిక్గా ఎక్కడ ఫీజిబుల్ ఉంటే అక్కడ పెడతాము, ఎక్కడైనా రావచ్చు, వేరే స్టేట్స్లో అయినా రావచ్చు అంటున్నారు. సో ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవడం అయ్యేం కుదరదు. అండ్ మీరు ఒకవేళ బోర్డు కనుక వేరే దగ్గర అప్లై చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ ఆ బోర్డులోనే రావచ్చు. ఓకేనా, మన దగ్గర అప్లై చేసిన వాళ్ళకే వేరే బోర్డులు వస్తున్నాయి. అలాంటిది మీరు వేరే బోర్డు అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా వేరే స్టేట్కి వెళ్ళే ఎగ్జామ్ రాయాల్సి రావచ్చు. అది మైండ్లో పెట్టుకుని అప్లై చేసుకోండి. మళ్ళీ అంటే కంప్లీట్గా ఎగ్జామే అవాయిడ్ చేయడం అలాంటివి చేయొద్దు. స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ గురించి చెప్తున్నారు చూడండి. దేర్ షెల్ బి 2 stage CBTs ఉంటాయంట, ఫాలోడ్ బై కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్. ఓకేనా, CBT 1 ఉంటుందంట, CBT 2 ఉంటుందంట, టైపింగ్ ఉంటుందంట. ఓకేనా, అది అందరికీ ఉండదు. టైపింగ్ ఏ పోస్టులకి అయితే టైపింగ్ పోస్టులు అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే. ఓకే, టైపింగ్ ఎవరికి ఉంటుంది? అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఎందుకంటే ఇందులోనే టైపిస్ట్ అని ఉంది కదా, సో వాళ్ళకైతే టైపింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత DV, తర్వాత మెడికల్. ఓకేనా, దీని తర్వాత DV మెడికల్ అయితే జరుగుతుంది. ఓకే, తర్వాత ఇంకా డైరెక్ట్. అలాగే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి, ట్రైన్స్ క్లర్క్కి దేర్ షెల్ బి 2 stage CBT ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఆ 2 జాబ్స్కి టైపింగ్ ఉండదు, డైరెక్ట్ DVకి వచ్చేస్తారు. మీరు 2nd stage బాగా రాస్తే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ RRB వైజ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ 2nd stage CBT. ఓకే, ఇది 2nd stage CBTకి 15 times. లాస్ట్ టైం మనం చూసాం కదా 20 times తీసుకున్నారు. అంటే ఒక పోస్ట్ ఉంటే 20 మందిని సెలెక్ట్ చేసేవారు CBT 2కి. ఇప్పుడు ఎట్లాగా ఒక పోస్ట్ ఉంటే 15 మందినే సెలెక్ట్ చేస్తారు. ఆల్రెడీ పోస్టులు చాలా తగ్గించారు అండ్ ఇది కూడా తగ్గించారు కాబట్టి కట్ ఆఫ్ ఒక రేంజ్లో ఉంటుంది. కట్ ఆఫ్ అన్నది కాదు మెయిన్ మ్యాటర్, కాంపిటీషన్ ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. సో మీరు బాగా చదవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలాగే 2nd stage CBT నుంచి టైపింగ్కి 8 times, ఓన్లీ 8 మంది మాత్రమే టైపింగ్ దాకా వస్తారు. ఓకేనా, సో అలా ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది అంటున్నారు. ఇది ఎప్పుడు ఉండేదే. నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ ఎంటర్ దేర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ రికార్డెడ్ ఇన్ SSLC, మెట్రికులేషన్, హై స్కూల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్. వాళ్ళ నేమ్ అన్నది SSC అంటే 10th class సర్టిఫికేట్లో ఉన్న విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఒకవేళ పేరు మార్చుకున్నారంటే దానికి తగ్గట్టు మీరు నోటరీ అవన్నీ సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్స్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ RRB విల్ అలాట్ ఎ పోస్ట్. మొత్తం మీరు అన్ని స్టేజెస్ పాస్ అయిన తర్వాత మీకు ఒక పోస్ట్ అయితే ఇస్తారు కదా, మెరిట్లో వస్తే మీకు ఓన్లీ సబ్జెక్ట్ టు మెరిట్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని మీకు ఒక పోస్ట్ ఇస్తారు. వన్స్ క్యాండిడేట్ హ్యావ్ బీన్ ఎంపానల్డ్, మీరు ఫైనల్గా సెలక్షన్ లిస్ట్లో ఉంటారు కదా ఎంపానల్ అయిపోయినట్టు, అలా ఇచ్చిన తర్వాత మీకు ఫోర్ఫిట్ ద రైట్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఎనీ అదర్ పోస్ట్ విత్ ఇన్ ద సేమ్ లెవెల్. ఓకేనా,
సో ఇంకా ఆ తర్వాత నుంచి మళ్ళీ వేరే పోస్ట్కి వెళ్తాను అనడానికి ఉండదన్నమాట. అదొకటి చూసుకోండి. అంటే మీరు ఒక్కసారి ఎంపానల్ అయిపోయాక మార్చుకోలేరు, అది కూడా ఖచ్చితంగా తెలుసుకోండి. తర్వాత మీరు ప్రిఫరెన్స్ మార్చడానికి ఉండదు, ఇప్పుడే మీరు పెట్టేటప్పుడే కరెక్ట్గా ఇవ్వాలి. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ గురించి నేను డీటెయిల్డ్గా చేశాను. బట్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే A3 వచ్చేటప్పటికి మీకు అన్నిటికీ ఫిజికల్ ఫిట్నెస్ అయితే కంపల్సరీ. తర్వాత 6/9 6/9 ఉండాలి A3కి, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, అంటే స్పెట్స్ ఎలా ఉంది. ఓకేనా, A3కి స్పెట్స్ ఉందన్నమాట. లెస్ దాన్ 2 డయాప్టర్కి మాత్రం ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. B2కి వచ్చేటప్పటికి ఒకటి 6/9 ఒకటి 6/12 ఉండొచ్చు, 4 డయాప్టర్ వరకు కూడా పవర్ ఉండొచ్చు. ఓకేనా, అదే C2కి వచ్చేటప్పటికి మీకు ఒక కన్నే మెయిన్ అనమాట, రెండో దాని గురించి అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు. నెక్స్ట్ దానికి ఒకటి 6/12 ఉండి ఇంకోటి ఏమీ లేకపోయినా ప్రాబ్లం లేదు. స్పెట్స్ అంటే 3 పోస్టులకి మీకు అన్నిటికీ స్పెట్స్ అయితే అలౌ చేస్తున్నారు అనమాట. ఓకేనా, జస్ట్ పవర్లో డిఫరెన్స్ ఉంటుంది. C2 అంటే ఇంకా ఆల్మోస్ట్ మెజారిటీ పీపుల్ సెలెక్ట్ అవుతారు, ఎందుకంటే ఒక కన్నుకే కదా చూసేది. సో అది, అండ్ మీకు బైనాక్యులర్ విజన్, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్లు కూడా లేవు కదా C2లో. సో మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది ఒకవేళ విజన్లో కనుక ప్రాబ్లం ఉంటే. డీటెయిల్గా ఏమేమి టెస్టులు చేస్తారు అని నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇక్కడ డీటెయిల్డ్గా మనం చూడండి, ఇక్కడ చేసాం కదా వీడియో, ఈ వీడియో మీకు ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను కావాలంటే. ఇది చూసుకుంటే మీకు డీటెయిల్డ్గా మెడికల్ టెస్ట్లు ఎలా జరుగుతాయని తెలుస్తుంది, దాన్ని బట్టే మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ లాసిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళ గురించి కూడా ఇచ్చారు. ఎవరైతే లాసిక్ కానీ ఎనీ అదర్ సర్జరీస్ ఐ రిలేటెడ్ చేయించుకుంటారో ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ హ్యావింగ్ మెడికల్ స్టాండర్డ్స్ A3 వాటికి లాసిక్ చేయించుకుంటే కూడా ఎలవ్ ఏం లేదనమాట. ఓకేనా, బట్ B2 C2కి ఎలవ్ ఉందంట లాసిక్ కానీ ఎనీ సర్జరీ ఐ రిలేటెడ్ సర్జరీస్ కూడా ఎలవ్ చేస్తారు. సో ఒక్క పోస్ట్కి తప్ప మీకు అన్నిటికీ లాసిక్ ఎలవ్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏజ్ గురించి ఇచ్చారు. ద లోవర్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ మనకి ఈ డేట్కి కౌంట్ చేస్తారంట. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 1/1/2025 నెక్స్ట్ ఇయర్ జాన్యువరిని బేస్ చేసుకుని January 1st మనకి ఏజ్ కౌంట్ చేస్తారు. సో ఏజ్ 18 to 33, యూఆర్ అయితే దీని తర్వాత వాళ్ళు, ఓబీసీ అయితే దీని తర్వాత, SC ST మిగతా వాళ్ళకైతే ఇట్లాగనమాట. సో లోయర్ లిమిట్ అది. ఓకేనా, సో లోయర్ లిమిట్ అంటే ఇంకా అంతకంటే మరీ తక్కువ ఉండకూడదు, 18 కన్నా మరీ తక్కువ ఉండకూడదు అనమాట. సో అట్లా, సో ఆ ఏజ్ లిమిట్స్లో మీరు ఉన్నారా లేదా చూసుకోండి. అలాగే ఎలాగో మీకు రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years, SC STకి 5 years, ఇట్లా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇట్లా అన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు కావాలంటే పాజ్ చేసుకుని చదవచ్చు మీ రిలేటెడ్ది. ఓకే, నెక్స్ట్ ఏదైతే ఇక్కడ ఒకటి ఉంది చూడండి, నో ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అలౌడ్ టు SC ST OBC నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ అప్లయింగ్ అగైనెస్ట్ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్. యూఆర్ వాటికి మీకు రిలాక్సేషన్ ఏమి ఉండదు, ఏజ్ రిలాక్సేషన్. యూఆర్లో సెలెక్ట్ అవ్వాలంటే యూఆర్ ఏజే ఉండాలన్నమాట. ఓకేనా, సో మీ కేటగిరీని బట్టే మీ ఏజ్ ఆ పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్. అదే మీరు యూఆర్ కేటగిరీ ఏజ్లో ఉంటే మీరు అన్ని పోస్టులకి ఎలిజిబుల్, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఫీజు గురించి ఇచ్చారు. ఫీజు వచ్చేటప్పటికి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ 500 రూపీస్ అయితే ఉంటుంది. అందులో 400 తిరిగి ఇచ్చేస్తారు. ఎప్పుడు ఫస్ట్ స్టేజ్ CBT అయిపోయిన వెంటనే CBT 1 మీరు అటెండ్ అయితే మీకు 400 తిరిగి ఇచ్చేస్తారు. అదే మీరు PWBD ఫీమేల్ కానీ ట్రాన్స్జెండర్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయినా, SC ST మైనారిటీ కమ్యూనిటీస్ క్యాండిడేట్స్ అయినా, లేకపోతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ క్లాసెస్ అయినా కూడా మీకు 250 ఉంటుంది. ఆ 250 కూడా మొత్తం తిరిగి ఇచ్చేస్తారు CBT 1 పాస్ అయిన తర్వాత. ఓకే, నెక్స్ట్ ఓకే అండి, ఈబీసీ గురించి ఒకటి చెప్పాలి. ఈబీసీ అప్లై చేసుకునే వాళ్ళకి మీకు రిజర్వేషన్ ఏమీ ఉండదు అనమాట, జస్ట్ మీకు ఫీజులో కన్సెషన్ వస్తుంది. ఇది ఒకవేళ సెలెక్ట్ చేసుకుని మీరు కనుక ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేకపోతే మీరు పాస్ అయినా కూడా జాబ్ ఇవ్వరు. సో ఈబీసీ మ్యాక్సిమం నో పెట్టండి. ఓకేనా, అదొక సజెషన్. అండ్ ఈబీసీ ఈడబ్ల్యూఎస్ వేరు కదా, మీకు అదైతే ఐడియా ఉందా? సో ఈబీసీ అండ్
ఈడబ్ల్యూఎస్ రెండు వేరు వేరు, రెండు అయితే కలపద్దు అని చెప్తున్నారు. ఈడబ్ల్యూఎస్ వేరు, ఈబీసీ వేరు. ఓకే, నెక్స్ట్ ఇక మీకు రిజర్వేషన్ సర్టిఫికేట్స్ ఎట్లా తీసుకురావాలి అవన్నీ అయితే ఉన్నాయి. రైల్వే ఫార్మేట్లో తీసుకోవడానికి ట్రై చేయండి, లేటెస్ట్వి. అట్లీస్ట్ మరీ 1 ఇయర్ బ్యాక్ తర్వాత అయితే వద్దు, అట్లీస్ట్ 1 ఇయర్ బిలో ఉంటే పర్లేదు. అండ్ ఒకవేళ తీసుకోగలిగితే లేటెస్ట్ తీసుకోండి, మీకు చాలా వరకు మంచిదన్నమాట. ఓకేనా, మళ్ళీ మళ్ళీ మనకు ప్రాబ్లం రాకుండా లేటెస్ట్ ఉంటే ఎవరో క్వశ్చన్ చేయరు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్క్రైబ్ గురించి ఇవన్నీ ఇచ్చారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్. ఇక్కడ చూడండి, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ ఎన్ఓసి ఫ్రమ్ ద ఎంప్లాయర్ డ్యూరింగ్ డీవీ. ఓకే, డీవీ టైంలో ఎన్ఓసి అయితే ప్రొడ్యూస్ చేయాలి. ఎవరు? ఎనీ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ రైల్వేస్ ఆర్ పిఎస్యూస్, వీటిల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఎన్ఓసి అయితే డీవీ టైంలో ఇవ్వాలంట. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ ఎవరైనా వర్క్ చేస్తుంటే ఎన్ఓసి అప్లై చేసుకోండి, లాస్ట్ మినిట్లో ఇవ్వరు. ఓకే, అది చూసుకోండి. అండ్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి CBT 1 ఎలా జరుగుతుంది మొత్తం అయితే ఇచ్చారు ప్యాటర్న్. సేమ్ మనం గ్రాడ్యుయేట్లో లాగే 90 minutes ఎగ్జామ్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 40 minutes, 40 మార్క్స్కి, మ్యాథమెటిక్స్ 30, జనరల్ రీజనింగ్ 30, టోటల్ 100 questions 100 marks ఉంటాయి. సో మీకు ప్రజెంట్ ఇక్కడ అంటే సేమ్ CBT 2 కూడా సేమ్ ఉంటుంది సిలబస్. లెవెల్ అన్నది పెంచుతారు, టైం అన్నది తగ్గిస్తారు. సో టఫ్ అవుతుంది. అండ్ నన్ను అడిగితే పర్టికులర్గా గ్రాడ్యుయేట్ ఏదైతే మనం లెవెల్ 5 లెవెల్ 6 ఉన్నాయో వాటికన్నా దీనికి ఇంకా కష్టం అనమాట. ఎందుకంటే పేపర్ కొంచెం ఈజీగానే ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే, కాకపోతే చాలా ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు అది 80 ఉందనుకోండి, ఇది 90, 95 వరకు కూడా ఉంటుంది. సో అంటే ఈసారి ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. పోస్టులు ఎంత తక్కువ ఉన్నాయి కంపారిటివ్కి. అంటే మీకు ఇప్పుడు ఇది డిగ్రీ వాళ్ళు రాస్తారు, మళ్ళీ తర్వాత 10+2 వాళ్ళు రాస్తారు. వాటికి ఓన్లీ డిగ్రీ వాళ్ళే రాస్తారు కదా గ్రాడ్యుయేట్ వాటికి. సో అందుకని మీకు కట్ ఆఫ్ ఎక్కువ ఉండొచ్చు. చాలా చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి మొత్తం సిలబస్ కరెక్ట్గా అయితే చదువుకోండి, అది మెయిన్, అదే మిమ్మల్ని కాపాడుతుంది. నెక్స్ట్ మనకి CBT 2 గురించి. అంటే తర్వాత ఇది చూడండి, సిలబస్ ఏముంటుంది మ్యాథ్స్లో వచ్చేటప్పటికి సేమ్ సిలబస్ ఏదైతే మనకి లెవెల్ 5 లెవెల్ 6 ఉంటుందో అవే. అండ్ ఇక్కడ ఇచ్చినవే కాకుండా ఎక్స్ట్రా కూడా ఉంటాయి అనమాట. నెంబర్ సిస్టము, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ ఇవన్నీ కాకుండా ఎక్సెట్రా అన్నారు కదా. సో అంటే మామూలుగా ఇంకా మీకు జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అన్నీ చదువుకుని ప్రిపేర్ అయితే ఉండాలి. అలాగే రీజనింగ్ కూడా ఎక్సెట్రా ఉంది. సో ప్యాటర్న్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి ఇవి రెండు. బట్ రీసెంట్ చేంజెస్ని అబ్జర్వ్ చేసుకోండి. మనకి బ్యాంకింగ్ మిక్స్ చేస్తున్నారు కొంచెం, రీజనింగ్లో పజిల్స్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్ ఇటువంటివి కూడా మిక్స్ చేస్తున్నారు. మ్యాథమెటిక్స్లో SSCవి కలుపుతున్నారు కొంచెం ప్యాటర్న్. అండ్ తర్వాత NTPCకి సంబంధించి జీకే చాలా మంచి క్వాలిటీ జీకే అయితే అడుగుతున్నారు. సో దానికి సెపరేట్గా మీరు స్ట్రాటజికల్గా ప్రిపేర్ అవ్వాలి. మనమైతే దీనికి సంబంధించి ఏ బేస్లో అడుగుతారో తెలుసు కాబట్టి ఆ బేస్లోనే మనం క్లాసెస్ అయితే చేసాం యాప్లో. అండ్ ఇంకా ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాం. ఇంకా బెనిఫిట్ మీకు ఏ విధంగా ఇవ్వగలుగుతామో అవన్నీ మేము యాప్లో అయితే ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాం. సో లాస్ట్లో చూపిస్తాను ఎట్లా జాయిన్ అవ్వాలని. మీరు జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు. సో నెక్స్ట్ ఇందులో మేజర్గా అందరికన్నా ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఏంటి అంటే జనరల్ అవేర్నెస్. చూడండి ఎంత ఉంది సిలబస్, చూడటానికి చాలా తక్కువలో అనిపిస్తుంది. అంటే లెవెల్ 2 పోస్ట్ అంటే మీకు ఉన్న వాటిల్లో గ్రూప్ D మీద కొంచెం ఎక్కువ. అలాంటిది దానికి మీకు సిలబస్ ఎంత ఉందో చూడండి. సో చాలా ఎక్కువ సిలబస్, టైం తక్కువ. అంటే మనకి ప్రిపేర్ అవ్వడానికి సరిపోదు. ఎందుకంటే ఇవన్నీ పెద్ద పెద్ద టాపిక్స్ అనమాట. కరెంట్ అఫైర్స్ చదవాలి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చదవాలి, ఇండియన్ లిటరేచరు, మాన్యుమెంట్ అండ్ ప్లేసెస్, అలాగే చూసుకుంటే జిఎస్ అంటే ఫిజిక్స్, మళ్ళీ కెమిస్ట్రీ, బయాలజీ, అప్ టు 10th CBSE చదవాలి. హిస్టరీ, ఇండియా హిస్టరీ, అండ్ తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్, అండ్ తర్వాత జాగ్రఫీ, అది కూడా ఫిజికల్, సోషల్, ఎకనామికల్ 3 విధాలుగా ఉండే జాగ్రఫీ, ఇండియాది వరల్డ్ది చదవాలి. అలాగే ఇండియన్ పాలిటీ చదవాలి. ఓకే, సో జనరల్ సైంటిఫిక్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, స్పేస్, DRDO, తర్వాత న్యూక్లియర్ ప్రోగ్రామ్స్, వెపన్స్ రిలేటెడ్, UN, తర్వాత ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇవన్నీ. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చాలా జరుగుతుంటాయి.
అంటే ఓన్లీ గ్లోబల్ వార్మింగ్ అవే కాదు, ఇంకా చాలా చాలా ఉంటాయి. టోక్యో సమిట్ ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. తర్వాత బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అబ్రివేషన్స్, తర్వాత ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మీకు రోడ్వేస్, వాటర్ వేస్, రైల్వేస్, ఎయిర్వేస్ ఇవన్నీ చదవాలి. నెక్స్ట్ ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు ఇండియా అండ్ వరల్డ్లో ప్రజెంట్. తర్వాత ఫ్లాగ్షిప్ అంటే ఇంపార్టెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్స్, ఫ్లోరా అండ్ ఫానా, ఇండియాకి సంబంధించిన ప్లాంట్స్ కానీ లేకపోతే యానిమల్స్, స్పెషల్ యానిమల్స్ ఏమైనా ఉంటే వాటి గురించి, గవర్నమెంట్ అండ్ పిఎస్యూస్ గురించి ఇంపార్టెంట్వి. సో ఇంత చదవాల్సి ఉంటుంది. జీకే పార్ట్ మాత్రమే, ఓకేనా. చాలా చాలా టైం సరిపోదు, స్టార్ట్ చేసేయండి మీరు ప్రిపరేషన్ అయితే. సెకండ్ స్టేజ్ సిబిటీకి కూడా సేమ్ ఉంటుంది. 15 మందినే తీసుకుంటారు, 15 టైమ్సే తీసుకుంటారు. అది మనం ఇందాకే చెప్పాం. సేమ్ 90 మినిట్సే. ఇక్కడ కొంచెం మార్కులు మాత్రం అంటే క్వశ్చన్లు పెంచారు. ఇక్కడ ఒక 35 క్వశ్చన్స్, ఇక్కడ 35. అంటే మ్యాథ్స్ ఒక 5 పెంచారు, రీజనింగ్ ఒక 5 పెంచారు, ఇది మీకు ఒక 10 పెంచారు. సో ఇట్లా 40 నుంచి 50 చేశారు జనరల్ అవేర్నెస్. సో టైము తక్కువ ఉంటుంది, క్వాలిటీ కూడా హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి సిబిటీ 1తో పోలిస్తే. సిబిటీ 2 సిలబస్ మాత్రం సేమే ఉంటుంది. సో మీరు సిబిటీ 1కి ఒకలాగా సిబిటీ 2కి ఒకలా ప్రిపేర్ అవ్వద్దు. ఎట్ ఏ టైం సిబిటీ 2కి ప్రిపేర్ అవ్వండి, సేమ్ సిలబస్ కాబట్టి. ఓకే. తర్వాత ఇంకా టైపింగ్ టెస్ట్ గురించి అయితే చెప్తున్నారు. టైపింగ్ టెస్ట్ ఉంటుంది. 8 టైమ్స్ తీసుకుంటారంట. సో 30 words per minute అయితే రావాలి ఇన్ ఇంగ్లీష్. హిందీ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే 25 words per minute. మోస్ట్ ప్రాబబ్లీ మన దగ్గర హిందీ టైపింగ్ ఎవరు చేయరు కాబట్టి ఇంగ్లీషే 30 words per minute వితౌట్ ఎడిటింగ్ టూల్స్ మీరు చేయాల్సి ఉంటుంది. లాస్ట్ టైం జరిగిన ఎన్టీపీసీకి సంబంధించిన టైపింగ్ టెస్ట్ అయితే మీకు బ్యాక్ స్పేస్ కూడా ఏమి ఉండదు. ఒకసారి తప్పు కొడితే తప్పే, అలా ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవి మీరు కాకపోతే ఇప్పుడే వరీ అయ్యే పని లేదు, టైం ఉంది. మీరు టైపింగ్ గురించి ఇప్పుడే వరీ అవ్వక్కర్లేదు. ఓకే. నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి. ప్యాటర్న్ అయితే ఈ లెవెల్స్ అన్నిటికీ కలిపి సింగిల్ సిబిటీ ఉంటుందంట. ఇంతకుముందు కూడా సింగిల్ సిబిటీ ఉంది ఫస్ట్ స్టేజ్కి. సెకండ్ స్టేజ్కి కూడా సింగిల్ సిబిటీ, అన్నిటికి కలిపి ఒకటే ఎగ్జామ్ పెడతారంట. లాస్ట్ టైము 2 అన్నిటికీ ఒకటి, 3కి ఒకటి, 4కి ఒకటి అట్లా పెట్టారు. అండ్ దాని తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే ఉంది. ఓకే. సో అది నెక్స్ట్ నార్మలైజేషన్ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ షిఫ్ట్లో జరిగితే నార్మలైజేషన్ కూడా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ డాక్యుమెంట్స్ గురించి ఇచ్చారు. సో ఈసారి 30 to 70 KB అన్నారు కాబట్టి మళ్ళీ కొరిజాండం వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఈసారి కరెక్ట్గానే ఇచ్చినట్టు ఉన్నారు. ఓకే. నెక్స్ట్ ఇంకేమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా చూద్దాం. ఓకే. పేమెంట్ ఎట్లాగా అవన్నీ ఇచ్చారు. అది మీకు నేను డైరెక్ట్ అప్లై ఎలా చేయాలి డైరెక్ట్ మొత్తం వీడియో చేస్తా కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. చూసి మీరు స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు. డీటెయిల్డ్గా ఏ తప్పులు చేయకుండా ఎట్లా చేయాలని నేను చూపిస్తాను మీకు. ఓకే. తర్వాత ఇంక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఐ థింక్ ఇంకా మెజారిటీ ఇక్కడ మీకున్న హెల్ప్ లైన్ నెంబర్స్ చూసుకోండి. ఏ బోర్డుకి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళకి కాల్ చేస్తే చెప్తారు. ఇండివిజువల్గా మీకు చాలా డౌట్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ వీళ్ళకి కాల్ చేయండి. మీరు ఏ జోన్కి అప్లై చేస్తున్నారు, ఒకవేళ తెలుగులో మాట్లాడాలి అనుకుంటే సికింద్రాబాద్ జోన్కి, ఆర్ ఏ జోన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళని పర్టికులర్గా అడగండి, బెస్ట్. ఓకే. నెంబర్స్ అయితే అవి మీరు చూడొచ్చు. ఓకేనా. నెక్స్ట్ పైన ఇచ్చిన అబ్రివేషన్స్ సంబంధించి ఫుల్ అబ్రివేషన్స్ ఇవి. ఓకే. ఇంక ఎనాక్సర్స్ అంటే ఈ ఫార్మేట్లో ఉండాలి SC ST సర్టిఫికేట్ అన్నది. ఓకేనా. సో అలాగే ఎనాక్సర్స్ ఇస్తారు, ఆ ఫార్మేట్లో చేయించుకుని మీరు తీసుకోవాలి లేటెస్ట్వి. ఓబీసీవి అయితే ఇలాగనమాట. ఓకే. సో ఇందులో అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, ఇంక ఇవి మీరు చేయించుకోవటమే. వేకెన్సీస్ అయితే చూద్దాం లాస్ట్గా. మనం వేకెన్సీస్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది నేను కూడా వేకెన్సీస్ అయితే ఇదే చూడటం అనమాట. ఈసారి ఎంత ఇచ్చారు అన్నది మనకు టోటల్ తెలుసు కానీ ఇండివిజువల్ బ్రేకప్ తెలియదు. సో బ్రేకప్ చూసి
నేను ఏ జోన్ బాగుంటుంది అన్నది చెప్తాను మీకు. ఓకే, ఓకే. ఇప్పుడు మెయిన్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇది ఒకటి చూడాలి మీరు. ఇది చూసుకున్నట్టయితే సిసిటిసి థర్డ్ లెవెల్కి మీకు ఏముండాలి, 12th +2 స్టేజ్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ విత్ నాట్ లెస్ దాన్ 50% మార్క్స్. సో 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి మినిమం. ఓకేనా, ఇదైతే పెట్టారు చూడండి, ఇది అబ్జర్వ్ చేయండి. ఇది పాస్ అవ్వాలంటే 10th ఇంటర్ అయితే సరిపోదు, విత్ నాట్ లెస్ దాన్ 50% మార్క్స్ అగ్రిగేట్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ పర్సన్స్కి అయితే అవేం అక్కర్లేదంట. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ. ఓకేనా, డిజేబిలిటీ కూడా ఉంటే ఎస్సీ ఎస్టీ పర్సన్స్కి 50% అలా ఏం క్రైటీరియా పెట్టలేదు. ఒకవేళ మీ దగ్గర 10+2 కాకుండా, అంటే ఇంటర్ కాకుండా ఎక్స్ట్రా చదివారు, డిగ్రీ కానీ బీటెక్ కానీ, వాళ్ళకి హూ పొసెస్ హై క్వాలిఫికేషన్స్ హయ్యర్ దాన్ 12th వాళ్ళకు కూడా 50% అక్కర్లేదు ఇంటర్లో. సో అదొక బెస్ట్ ఆప్షన్ అనమాట. జనరల్గా ఇంటర్తో ఆపేయరు కాబట్టి ఎంతో కొంత డిగ్రీ ఏదో చదువుతారు. సో 50% కట్ ఆఫ్ అదేం మీకు వర్కౌట్ అవ్వదు అక్కడ. సో ప్రాబ్లం రాదు. ఓన్లీ ఇంటర్ మాత్రమే చదివిన వాళ్ళు 50 లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. తర్వాత అన్నిటికీ కూడా అదే ఉందన్నమాట, సేమ్. కాకపోతే టైపింగ్ ప్రొఫిషియన్సీ ఉండాలి ఈ 2 పోస్టులకి. ఓకేనా, టైపింగ్ ప్రొఫిషియన్సీ ఉండాలి. ఇది కూడా అంతే, ట్రైన్స్ క్లర్క్కి సేమ్ క్వాలిఫికేషన్స్. టైపింగ్ సర్టిఫికేట్ ఏం అక్కర్లేదు, జస్ట్ ప్రొఫిషియన్సీ అంటే టైపింగ్ వచ్చి ఉండాలి. అది కూడా వాళ్ళు టెస్ట్ పెడతారు, ఆ టైంకి వస్తే సరిపోతుంది. ఓకే, అహ్మదాబాద్ చూడండి, టోటల్ 210 వేకెన్సీస్ ఉన్నాయి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ చూసుకుంటే 155 ఉన్నాయి. ఓకే, అజ్మీర్ బోర్డు తక్కువే ఉన్నాయి మనకి. బెంగళూరు 60 తక్కువే, అందులో టీసీలే ఎక్కువ ఉన్నాయి చూడండి ఇవి. నెక్స్ట్ భోపాల్ తక్కువ ఉన్నాయి, భువనేశ్వర్ కూడా తక్కువ ఉన్నాయి. కంపారిటివ్లీ మనకి గ్రాడ్యుయేట్లో భువనేశ్వర్వే ఎక్కువ వచ్చాయి. ఓకేనా, భువనేశ్వర్ బోర్డే ఎక్కువ వచ్చాయి కదా మనకి తెలుసు లాస్ట్ టైం. ఇది కొంచెం మీకు అకౌంట్స్, ఇది కూడా బిలాస్పూర్లో కొంచెం మంచిగానే వచ్చినట్టు పోస్టులు మిగతా వాటితో పోలిస్తే. చండీగఢ్లో కూడా బాగానే ఉన్నాయి, కానీ ఇవన్నీ కొంచెం హై కట్ ఆఫ్ జోన్స్. చెన్నై 194 అనమాట. సో ఇది కూడా బాగుంది, చూడొచ్చు. మనం మాట్లాడదాం డీటెయిల్గా జోన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో. గోరఖ్పూర్ వేకెన్సీస్ కూడా అంత తక్కువే ఉన్నాయి, అంత ఎక్కువేం కాదు. ఓకే, గౌహతి కూడా పర్లేదు, ఈసారి గౌహతి కూడా కొంచెం బాగానే వచ్చినాయి. జమ్మూ కాశ్మీర్ ఓన్లీ టీసీస్ ఎక్కువ ఉన్నాయి. కోల్కతా లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మనం గ్రాడ్యుయేట్లో కూడా కోల్కతానే ఎక్కువ ఉంది. చూస్తుంటే ఇప్పుడు ఇది కూడా కోల్కతానే ఎక్కువ ఉన్నట్టు ఉంది చూడండి, 452 వరకు ఉన్నాయి. అది కూడా అన్ని రకాల పోస్టులు బాగానే ఉన్నాయి, మరి ఒకటే లెవెల్ కదా, అన్నీ ఉన్నాయి బాగానే. ఓకే, సో చూద్దాం. నెక్స్ట్ మాల్దా తక్కువే, ఆల్రెడీ మామూలుగా మాల్దా ఎప్పుడు తక్కువే ఉంటుంది. ముంబై జోన్ కోల్కతా కన్నా ఎక్కువ ఉంది చూసారా మీరు. సో అంటే మనకి గ్రాడ్యుయేట్లో కోల్కతాలో ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ముంబైలో ఎక్కువ ఉన్నాయి. అదే కలిపి నోటిఫికేషన్ ఇచ్చుంటే మీరు ఇప్పుడు ముంబై జోన్కి అప్లై చేయలేరు కదా, ఇప్పుడు సెపరేట్గా ఇవ్వటం మీకు లాభం అయింది ఒకవేళ మీరు వేరు జోన్స్ అప్లై చేసుకోవాలనుకుంటే. ఓకే, ముజాఫర్పూర్ 68 తక్కువే ఉన్నాయి, పాట్నా తక్కువే, ప్రయాగ్రాజ్ కొంచెం పర్లేదు ఎక్కువే ఉన్నాయి, రాంచీ తక్కువే ఉంది. సికింద్రాబాద్ మన జోన్ కాబట్టి చూద్దాం డీటెయిల్డ్గా. చూడండి ఎంత తక్కువ పోస్టులు అయితే ఉన్నాయో, 32. మీకు టీసీ అవ్వాలంటే కేవలం 32 మందికే ఛాన్స్ ఉంది. అలాగే అకౌంట్స్ క్లర్క్ కింద అవ్వాలనుకుంటే 37 మెంబర్స్కే, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 20 మెంబర్స్కే, టోటల్ 89 మందికే జాబ్ వస్తుంది. వీళ్ళు చెప్తున్న వేకెన్సీ ప్రకారం సికింద్రాబాద్ బోర్డు పెట్టుకుంటే. అంటే ఎన్నో లక్షల మంది రాస్తే ఓన్లీ కనీసం 100 మందికి కూడా సికింద్రాబాద్లో ప్రజెంట్ అయితే వేకెన్సీ లేదు. అందులో మళ్ళీ మీరు యూఆర్ అయితే టోటల్గా 42 మందికే వస్తుంది. మళ్ళీ మీకు ఇంకా అంటే ఆ వేకెన్సీ అలా ఉంది, ఎంత ఇంప్రూవ్ అయినా కూడా 0 పెరుగుతుందేమో మహా అయితే. సో చాలా టఫ్ అనమాట. అలాగని కంప్లీట్గా వదిలేద్దామంటే మీరు రైల్వేకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా వేకెన్సీ 1 రాయండి. ఓకేనా, ఎందుకంటే మనం బాగా రాస్తే మనకు వస్తుంది. ఎందుకంటే ఆ వచ్చే 42 మంది అయినా చదువుకుంటేనే కదా వాళ్ళకైనా వస్తుంది. అది మీరైనా తెచ్చుకోవచ్చు.
కాకపోతే సీరియస్గా బాగా చదవాల్సి ఉంటుంది. ఏది క్లోజ్డ్గా ఉండాలన్నమాట. అంటే మనం అన్నీ సీల్ చేసుకుని టైట్గా ఉండాలి. సో సబ్జెక్ట్ ఆ రకంగా చదివితే ఛాన్స్ ఉంటుంది. సో బాగా చదవండి. బట్ 89 అంటే చాలా చాలా తక్కువ అనమాట వేకెన్సీ. మనం ఎంత బాగా చదివినా కొంచెం లక్ అయితే ఉండాల్సి వస్తుంది 89 అంటే. బట్ మన ఎఫర్ట్స్ అయితే మనం ఇద్దాం. అండ్ నేను నా తరపు నుంచి మీకు ఎంత హెల్ప్ చేయగలుగుతానో అంత అయితే చేస్తాను. తర్వాత మీరు ఒకవేళ డిగ్రీ ఉంటే మాత్రం గ్రాడ్యుయేట్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి. కొంచెం ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ జోన్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ దానికి వచ్చేటప్పటికి 10+2కి మనం గ్రాడ్యుయేట్ కన్నా జోన్ దీనికి ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి కదా. సో అందుకని నెక్స్ట్ సిలిగురి తక్కువ ఉన్నాయి. వండర్ఫుల్. మనకి తిరువనంతపురం చూడండి చాలా బాగున్నట్టు ఉంది కదా. ఓకే సారీ ఇది టోటల్ది. ఓకే యా తిరువనంతపురం నార్మల్, యావరేజ్ కూడా కాదు, తక్కువే ఉన్నట్టు. సో చూద్దాం. నేనైతే డీటెయిల్ అనాలిసిస్ చేసి ఏది బాగుంటుందో చెప్తాను జోన్. సో ఇంకా మనకి పెద్దగా ఇంపార్టెంట్ ఏముండవు. ఓకే అది మనకి దీని గురించి నోటిఫికేషన్ గురించి నేను మీకు చూపిస్తాను చూడండి. దీనికి ప్రిపేర్ అవ్వాలి సీరియస్గాని ఎవరైనా అనుకుంటే డెఫినెట్గా మన క్లాసెస్ అయితే ఉంటాయి. ఓకేనా. ఇది దీనికి ఒక్కదానికే అని కాదు, మనం చెప్పేది డైరెక్ట్ లెవెల్ 6 వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే విధంగా చెప్తాం. ఎన్టీపీసీలో హైయెస్ట్. సో కింద పోస్ట్ నుంచి పైన వాళ్ళ వరకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది. సో ఆల్రెడీ మనం ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, రీజనింగ్ చాలా తక్కువ ప్రైజ్లోనే అయితే పెట్టాం. మీకు అందులో మళ్ళీ ఇంకా 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. SARAN కూపన్ కోడ్ అయితే వాడండి. సో ఇంకా తక్కువకైతే దొరుకుతుంది. మీరు కలిపి తీసుకోవాలి మొత్తం అన్నీ అనుకుంటే కూడా ఇక్కడ చూడండి జనరల్ సైన్స్ మొత్తం కూడా మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి 599కే వచ్చేస్తుంది అనమాట. సో ఆల్రెడీ మేము ఎన్టీపీసీ క్లాక్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నాం, అంటే ఈ క్లాసెస్ చెప్పిన వాళ్ళు. సో నాకు డీసెంట్ స్కోర్తోనే నేను క్లియర్ చేశాను కాబట్టి వాళ్ళు ఎలా అడుగుతారో క్లారిటీ ఉంది. ఆ విధంగానే క్లాసెస్ అయితే ప్రిపేర్ చేసాం. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు యూజ్ అయితే చేసుకోండి. అలాగే టెక్నీషియన్ ఫుల్ కోర్స్ ఉంది, ఏఎల్పి ఫుల్ కోర్స్ ఉంది. ఏఎల్పి CBT 1, CBT 2 పార్ట్ ఏ, CBAT 3 కవర్ అవుతాయి. అండ్ టెక్నీషియన్ అయితే ఫుల్ కవర్ అవుతుంది మీకు. ఏఎల్పిలో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా కవర్ అవుతుంది. ఓకే అవి కూడా నేను క్లియర్ చేశాను. సో మీరు దానిలో కూడా నేను మిమ్మల్ని ఈజీగా గైడ్ చేయగలుగుతాను. సో అది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, యాప్ లింక్ ఇస్తాను. అక్కడి నుంచి కోర్సెస్ తీసుకోవచ్చు. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ అడగండి, గ్రూప్లో ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు. మన ఎగ్జామ్ ట్రిక్స్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఆర్ రీసెంట్గా కానీ రైల్వేకి సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ అన్ని అప్డేట్స్ అక్కడ మీకు ముందే పెడుతుంటాను నేను, అక్కడి నుంచి తెలుసుకోవచ్చు. లేదా పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే శరణ్ తేజస్ అని నా ఇన్స్టాగ్రామ్ ID లింక్ కూడా కింద ఇచ్చాను, అక్కడ మీరు నన్ను ఫాలో అయితే అవ్వచ్చు పర్సనల్గా. అండ్ మీకు టోటల్గా ఇప్పుడు మీకు దీన్ని చూపిస్తున్నా కదా, ఇది మన ప్రజెంట్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఇవి చూడండి, రీసెంట్ వీడియోస్. ఇక్కడ చూసుకున్నట్టయితే మెడికల్ రిలేటెడ్ వీడియో ఉంది. సో ఇదైతే కంపల్సరీ చూడండి, ఎందుకంటే మీరు అది క్లారిటీ వస్తేనే అప్లై చేసేటప్పుడు మీరు తప్పులు చేయకుండా ఉంటారు. అండ్ ఇది కంప్లీట్గా గ్రాడ్యుయేట్ గురించి ఎలాంటి డిస్కషన్ ఆల్రెడీ అక్కడ చేసాం. అండ్ దాంతోపాటు జాబ్ పోస్టులు ఎలా ఉంటాయి ఇప్పుడు చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే CCTS శాలరీ గురించి మాట్లాడుకున్నాం. అలాగే రైల్వే ఎంప్లాయీస్కి వచ్చే టాప్ ఫెసిలిటీస్ ఏముంటాయి, తర్వాత కమర్షియల్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి పోస్ట్, జాబ్ ప్రొఫైల్, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, ఇవి ఎలా అయితే చేస్తానో ఇప్పుడు ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ కూడా చేస్తాను. ఓకేనా, డీటెయిల్డ్గా మీకు అసలు ప్రాబ్లం ఏం లేదు, అవి అయితే చేద్దాం. అండ్ తర్వాత ఇవి కూడా ఉంటాయి, ఇవి కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి కామెంట్స్ అయితే చూద్దాం, దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఓకే గైస్, నేను ఇంకా డీటెయిల్ వీడియోతో మళ్ళీ వస్తాను, మీకు జోన్ కానీ పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ ఎట్లా పెట్టాలి ఏంటి అని. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను చూసి మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ చేస్తే దాని మీద వీడియోస్ చేద్దాం మనం. అండ్ RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్
పోస్ట్ ప్రిఫరెన్స్ అని కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియో అయితే తీసుకొస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.